హాయ్ అండి. ఇవాళ నేను అటుకుల మిక్చర్ తయారు చేస్తున్నానండి. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. నెయ్యి వేసానండి. నేతిలో అటుకుల్ని వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. దోరగా చక్కగా వేయించుకోవాలి. అటుకులు మాడకూడదండి. సన్న సెగలో ఓపిగ్గా తిప్పుకోవాలన్నమాట. మనం కొంతమంది నూనె వేసుకుంటారండి. బాగుండాలి అని అనుకుంటే మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. నేను నెయ్యే వేసాను. చూడండి. ఇలా దోరగా వేగాలండి. కొంచెం కరకరలాడుతున్నట్టు ఉండాలన్నమాట. చూడండి, అవి ఏగినవి మరమరాలు కలిపేస్తున్నానండి. ఆపే మళ్ళీ చూడు. ఆ వేడి మీదే కొంచెం కలిపేసుకోవాలి ఇట్లాగా. దీంట్లోనే శనగపప్పు కూడా కలిపేసుకుందామండి. చూడండి, మనం తగినంత ఉప్పు, అలాగే కారం కూడా తగినంత అండి. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం వేయించి. మీకు చూపిస్తాను అది కూడా. ఇవన్నీ కలుపుకోవాలండి. అటుకులు మాత్రం చక్కగా కరకరలాడేటట్టుగా, కానీ పెద్ద అటుకులు తీసుకోండి. ఈసారి ఖర్చుల్లో ఏంటో సన్న అటుకులే వచ్చినాయి. బండ వెడల్పుగా ఉండే అటుకు అయితే ఇంకా బాగుంటుందండి. ఈ వెడల్పుగా ఉన్న అటుకులు దొరక్క వీటితోనే చేస్తున్నానండి, సన్న అటుకులతోనే. ఇవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని ఇవ్వండి. ఇవి పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి, రౌండ్గా. వేరుశనగపప్పు, కరివేపాకు. ఇప్పుడు ఈ మూడు మనం నూనెలో వేయించుకుందాం. ముందుగా ఇవి వేసేద్దామండి. వేరుశనగ గుళ్ళు సగం వేగుతూ ఉన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఈ రౌండ్గా కోసుకోవాలండి మిరపకాయని.
తేలుతున్నాయి జాగ్రత్త. అవి సగం వేరుశనగ గుళ్ళు ఎగినాకండి ఈ మిరపకాయలు వేసేసుకొని కొంచెం వేపుకోవాలి. బాగా పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిపోవాలి. అందుకని వేరుశనగ పప్పు ఏగి ఆగకుండా ఉన్నప్పుడే మిరపకాయ కూడా వేసేసుకుంటాం. చూడండి, మిరపకాయ బాగా ఇట్లా నూనెలో యాగాలి, మంచి వాసన రావాలి. పచ్చి పచ్చిగా ఉండకూడదు, చాలా కారం అనిపిస్తుంది. అందుకని ఇట్లా కొంచెం దోరగా యాగనిచ్చిన తర్వాత వీటితో పాటు మనం పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా మరమరగా అయ్యేటట్టుగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఏగిపోయినాయండి. ఇంకా ఇది కట్టేసుకొని మనం కొంచెం చల్లారనిచ్చి దాంట్లో పోసి కలిపేసుకుందామండి. చూడండి, అలాగే ఏమో మంచి వాసన అండి, మిరపకాయ వేగిన వాసన బాగా. ఎంత మంచి వాసన వస్తుందోనండి. ఇదేనండి, అటుకుల మిక్చర్ తయారైపోయింది. ఇదేనండి రెసిపీ. మీరు ఎలా ఉందో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందంట. మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది చాలా బాగుందమ్మా అని. అటుకుల మిక్చర్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మా పాప బెంగళూరు తీసుకెళ్ళడానికని చేశానండి. ఇంకా ఏదైనా ఒక స్వీట్ కూడా చేసి పంపిద్దామని, అది కూడా చేసినప్పుడు చెప్పి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్చర్ రెడీ చేసేసాను. చూడండి, వాళ్ళు వెళ్ళి ఓటు కూడా వేసి వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా అండి? మీరందరూ కూడా ఓటేసారా ఫ్రెండ్స్? మన హక్కు ఓటు అనేది, సద్వినియోగం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.